అందరికీ మరణాత. అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములో చెల్లించున్నాం. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మను సజీవులుగా ఉంచి మరి ఒక దినమున మీతో సహవాసము చేయుట కొరకు కృప చూపించారు. మీతో సహవాసము చేయవలనని మనస్సును అనుగ్రహించారు, సమయమును దయచేశారు. స్తోత్రముల తండ్రి. పరలోకపు పరిశుద్ధులను, భూలోకపు పరిశుద్ధులను ఏకీవింప చేయండి. కార్యక్రమంతో మీ స్వాధీనంలో ఉంచుకొనండి. ఎటు విధమైన ఆటంకములు, అవాంతరములు కలుగుకున్నట్లు సహాయము దయచేయండి. మమ్మను శుద్ధి చేసి సిద్ధపరచండి. మానవ నిదానము దయచేయండి. మేము నేర్చుకొనవలసిన వాటిని మాకు నేర్పించి మహిమ పొందమని పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమెన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగు చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొంచున్నవి. అలాగునే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ నీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలములో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావం అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్య మంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు, మనుషులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకున్నది. అలాగే మనుషులు పాపములో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొనిచున్నారు. అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. మరియు దేవా, నిన్ను అడిగే వారికి నీ శక్తులు దయచేదు గనుక నమస్కారములు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరిచినావు గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా, సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి గనుక నీకు స్తుతులు. మరియు దేవా, నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకొంచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్య లక్షణములను అనుభవిస్తున్నారు గనుక నీకు మంగళ. ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ ప్రభువా, సైతాను చీకటి వ్యక్తి, తాను చీకటి వ్యక్తి కాదని భక్తులు భ్రమపడినట్లు వెలుగుదూత వేషము ధరించుకొనును. అందువలన అతడు వేషధారి. ఈ మాటలు మేము సైతానుకు చెప్పి వానిని ఎదిరింతుము. మాకు సహాయము దయచేయము. ఓ భూతమా, నీవు ఒకప్పుడు దేవదూతల సమాజంలో ఉండి క్రిందపడుతువి. మేము దేవదూతల సమాజంలో ఉండి పడలేదు, భూమి మీద మనుషుల సమాజంలో నుండి పడుతుమి. కాబట్టి మేము లేవగలము. ప్రభువు లేవనెత్తుట వేరు, మా అంతట మేము లేచుట వేరు. ఈ రెండును మాకున్నవి, వాటిలో ఒకటి కూడా నీకు లేదు. పాపము చేయవలనను తలంపు, పాపనాయజము మేము తెచ్చుకున్నవి కావు. అవి నీవు తెచ్చి అంటించినవి కానీ మేము తెచ్చుకున్నవి కావు. ఎప్పటికైనాను వీటిని నీవు తీసుకుని పోవలను. మాకెందుకు? యేసు ప్రభువు మా పాపములను తన మీద వేసుకొనుట మాకు లేకుండా చేయుటకే, సైతాను మీద వేయుట అతని మీద ఉండుటకే.
దేవా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పే ధైర్యం మాకు దయచేస్తావని నమ్ముచున్నాము. నీకు వందనములు. ఓ సైతానా, మిఖాయేలు దేవదూత నీతో మోషే శరీరమును గురించి వాదించినప్పుడు నిన్ను గద్దించుటకు దూషించుటకు ప్రయత్నించలేదు, కానీ యెహోవా నిన్ను గద్దించును గాక అని చెప్పెను. యూదా 9వ వచనము. ప్రభు మిఖాయేలుకు ఒక్క మాటే ఇచ్చినారు గనుక ఒక్క మాటతోనే నిన్ను బెదిరించినారు. అయితే బైబిల్లో అనేకమైన మాటలు ప్రభు మాకు ఇచ్చి ఉన్నారు గనుక ఆ మాటలతో నిన్ను గద్దిస్తాము గనుక విను. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును, ఆ తరువాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. దేవా, పాపము ఒకటే కాదు, పాపము ప్రవేశించి ఊరుకొనట్లేదు, అది వ్యాధిని కలిగించుచున్నది. అటు సమయంలో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకొన్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి చేరినదో తెలుసుకొని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పూనుకొన్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలగకపోయిన ఎడలా ప్రార్థించి ఆ దీవెనతో ఔషధము వేసుకొందును. నీళ్లను ఔషధముగా నీవు నయమాని విషయంలో వాడినావు కదా. నరుడు పాపములో పడిపోవుననియు అందువలన జబ్బు తెచ్చుకొనుననియు నీకు ముందుగా తెలిసి మూలికాదులు పుట్టించి అవి ఔషధములుగా వాడుకొను జ్ఞానమును కొందరికి ఇచ్చి ఔషధములు చేయించుచు అనేక మందిని బాగు చేయుచున్నావు. ఇది నీ అద్భుతమైన కృప. అయినను మందు లేకుండా ప్రార్థన విశ్వాస స్తోత్రముల వలనను స్వస్థత పొందవలెనని నీ నామధర్ల విషయంలో కోరుచున్నావు. ఆమేన్. రాకడ ప్రార్థన. ఒక యవనస్తుడు తన భార్యకు, నేను ఫలాని బండికి వచ్చుచున్నాను, ఆ బండికి నీవు వచ్చి నన్ను కలుసుకొనవలను, లేని ఎడల నేను ఇంటికి రాను అని వ్రాసెను. అతని భార్య వంటలు మొదలగునవన్నీ తయారు చేసుకొని స్టేషన్కు వెళ్ళెను. ఆ దినము బండి 2 గంటలు ఆలస్యమైనందున ఆమె ఇంటికి వెళ్ళెను. ఆ తర్వాత బండి వచ్చినది. అతడు దిగి ఆమె కొరకు అంతా చూచి ఆమె కనబడనందున విచారించి ఆ బండికే వేరొక చోటికి వెళ్ళెను. అలాగే మనమును ఆయన రాక కొరకు ఎదురు చూచి తీరా వచ్చేసరికి వెనుకకు వెళ్ళిపోదుము, రాకడలో వెళ్ళలేము గనుక ఆలస్యమైనను ఆయన వచ్చే వరకు కనిపెట్టి చూచుచూ సిద్ధపడవలెను. అప్పుడు రాకడలో వెళ్ళగలము. ఓ ప్రభువా, మేము కనిపెట్టుచు సిద్ధపడుచుండగల కృప దయచేదువని నమ్మి నీకు స్తుతులు అర్పించుచున్నాము. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకము నుండి 46వ పాట 11 నుండి 15వ చరణము వరకు పాడుకుందాము. 11వ చరణము నుండి 15వ చరణం వరకు. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. నేటి సత్కార్యములు నేటి గెలుపులు ముందు నాటికి పెంపొందు తెలుసునా. నేటి సత్కార్యములు నేటి గెలుపులు ముందు నాటికి పెంపొందు తెలుసునా.
లోటులున్నను క్రీస్తులోని వారలు వాటిని పాటింపారెప్పుడు తెలుసునా, కేటించుచుందురు తెలుసునా, నాటింతురు జెండా తెలుసునా. నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయు తెలుసునా. నీ మదికి నీ తండ్రి నియమంబులేనిదే నెగ్గనిది రాదా నీ తెలుసునా, నిరుకులేనిది రాదు తెలుసునా, నీ ఆత్మలో ఆత్మ తెలుసునా. అన్ని దేశములలో ఉన్నవి దేశమున ఉన్నవను సంగతి తెలుసునా. అన్ని దేశములలో ఉన్నవి దేశమున ఉన్నవను సంగతి తెలుసునా. మన్ను గనులు చెట్లు మనుజులు జీవులు మతములు కలవాని తెలుసునా, ఎన్నిక మతమేదో తెలుసునా, యేసుక్రీస్తు మతమే తెలుసునా. ఎన్నిక జనులైన ఇశ్రాయేలీయుల ఏలిక ఎవ్వారో తెలుసునా. ఎన్నిక జనులైన ఇశ్రాయేలీయుల ఏలిక ఎవ్వారో తెలుసునా. మున్ను భారతదేశమునుల ధ్యానములందే ఉన్న ప్రజాపతియే తెలుసునా, అన్నిటికీ యేసే తెలుసునా, ఎన్నో గురుతులు గలవు తెలుసునా. బిడియమెందుకు నీకు భీతి కలుగదు, పరులపై తీర్పు తీర్చెదవు తెలుసునా. బిడియమెందుకు నీకు భీతి కలుగదు, పరులపై తీర్పు తీర్చెదవు తెలుసునా. పొడమి అంతట వ్యాప్తి పొందెదవు నీ ఎదుట, బడి నిల్వాదాయుధము తెలుసునా. జడియు శత్రువు నీకు తెలుసునా, కడకు నీకే జయము తెలుసునా. క్రైస్తవ సంఘమా ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగునటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధరైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 16వ అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్యదేశం వరకు అరణ్యము వ్యాపించెను. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును గెజరు వరకును పడమటి వైపుగా ఎప్లెతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్యమును పొందిరి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మేతాతు నొద్దనున్న సముద్రం వరకు పశ్చిమ ఉత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాషీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకు తూర్పున దాని దాటి యానోహా నుండి అతారోతు వరకును నారాతా వరకు నుండి ఎరుకోకు తగిలి యోర్దాను నద తుదముట్టెను. తప్పుయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును.
వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్యము. ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇవ్వబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనష్యుల స్వాస్యములో నుండెను. అయితే గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉండిరి. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదా ఎల్లరికూ తోడైయుండును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కనాను దేశంలోనికి ప్రవేశించిన పిమ్మట మొదటి వంతు చీటి యూదా వంశస్థులకు వచ్చింది. మరి ఎక్కువ భాగం అంటే ఎక్కువ స్థలం వారికి వచ్చింది. కారణము, వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఒక విధముగా చూస్తే గనుక మరి యాకోబుకు లేదా ఇశ్రాయేలుకు ఉన్నటువంటి 12 మంది సంతానములో యూదా జనాంగము అత్యధికమైనటువంటి వృద్ధిని కలిగి ఉన్నారు. సంఖ్యాపరముగా ఇంకా స్వాస్యం పొందుటలో మొదటి స్థానంలో ఉన్నారు. కారణము, వారు మరి యూదా అంటే అర్థము దేవుణ్ణి స్తుతించేటటువంటి స్థితిని వారు కలిగి ఉన్నారు. గనుక మొదటి ప్రాధాన్యత లేదా మొదటి స్థానం వారికి ఇవ్వబడినది. రెండవదిగా చూస్తే యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చినటువంటి వంతు, వారి యొక్క సరిహద్దులు ఈ దినమున మనం చదివినటువంటి అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. యోసేపు అనంటే ఫలించడి కొమ్మ. ఫలించడి కొమ్మ. ప్రభు అంటారు ఏమనంటే గనుక యోహాను సువార్తలో, ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవని యందు నేను నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. గనుక ఇక్కడ చూస్తే గనుక ఫలించడి స్థితి. యోసేపు ఫలించడి స్థితిలో ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే గనుక ప్రభు తెలియచేసినట్లుగా, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో. ఎవడు నా యందు నిలిచియుండునో, మొదటిగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అని అంటే, యోసేపు దేవుని యందు నిలిచి ఉన్నారు గనుక దేవుడు అతని యందు నిలిచి ఉన్నాడు. గనుకనే ఫలించడి కొమ్మగా ఉన్నారు. మరి యోసేపు గారు ఆశీర్వాదములు పొందినప్పుడు ఆదికాండములో ఇశ్రాయేలు ఆశీర్వదిస్తూ యోసేపును ఆశీర్వదిస్తూ ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. కనుక ఓట యొద్ద ఫలించడి కొమ్మ, ఓట దగ్గర ఉన్నటువంటి చెట్లు ఎలాగుంటాయో అటువంటి స్థితిని యోసేపు గారు కలిగి ఉన్నారు. మరి దావీదు గారు కూడా కీర్తనల గ్రంథంలో 1వ కీర్తనలో తెలియచేశారు. ఏమిటి అని అంటే గనుక, 1వ కీర్తన 3వ వచనం, అతడు నీటి కాలువలు ఎవరనో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఈ
నీటి కాలువలు ఊట యొద్ద ఉండేడి కొమ్మ అని ఇశ్రాయేలు యోసేపును దీవించారు. అంటే యోసేపు ఫలించడి కొమ్మగా, నిత్యము ఫలించడి కొమ్మగా ఉండడానికి కారణము అతడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు అతని యందు నిలిచి ఉన్నాడు. ఎవరు నా యందు నిలిచి ఉండునో అని అన్నారు. నిలిచి ఉండుట అంటే స్థిరముగా ఉండుట. యోసేపు గారి యొక్క చరిత్ర చూస్తే గనక మరి ఆయన బాల్యం చాలా సంతోషకరంగా, అంటే బాల్య స్థితి అంటే పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు చాలా సంతోషకరంగా ఉండి ఉంటుంది. కానీ ఎదుగుతూ ఉండగా ఒక ప్రక్కన తల్లిదండ్రుల వలన ప్రేమ, ఇంకొక ప్రక్క అన్నదమ్ముల వలన శ్రమ లేదా ఇబ్బంది. ఈ రెండు కూడా బాల్యము నుండి యోసేపు యొక్క జీవితంలో ఉన్నవి. యోసేపు తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు గనుక విచిత్రమైనటువంటి అంగీ కుట్టించాడు అని ఆదికాండంలో మనం చూడగలం, ఎరిగినటువంటి వారమే. ఆ విచిత్రమైన అంగీ అతడు తొడుగుకున్నప్పుడల్లా తన యొక్క అన్నలకు కోపం వచ్చి ఉండవచ్చు. యోసేపుకు మాకు మధ్య తేడా ఏమిటి? మేము మా నాన్నకు కుమారులము కాదా? మా అందరికన్నా చిన్నవాడు, అతడికే ఎందుకు మా నాన్న ఇలాంటి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచన వారికి కలిగి ఉండవచ్చు. అది యోసేపు ఎడల తండ్రికి కలిగినటువంటి ప్రత్యేకమైన ఇష్టం. ఆ ఇష్టం ఎందుకు కలిగింది అని అంటే గనక యోసేపు ఎక్కువగా తండ్రితోనే ఉంటూ ఉండేవాడు, తండ్రిని గమనిస్తూ ఉండేవాడు. తండ్రి యొక్క పనితీరును, ఆత్మీయ స్థితిని, తండ్రి యొక్క పనిపాటులను అన్నీ కూడా దగ్గరుండి గమనిస్తూ ఉండేవాడు యోసేపు. కానీ మిగతా అన్నలు మాత్రము ఆడుకుంటూ పాడుకుంటూ తండ్రి అప్పగించినటువంటి పనులు చేసుకుంటూ తండ్రికి దూరముగా ఉన్నారు. అదే యవన వయసులోనికి వచ్చి వేసేసరికి యోసేపు మరి తండ్రి దగ్గరనే ఉన్నాడు. కారణము యోసేపుకు బాల్యము నుండి ఒక ప్రత్యేకమైన వరము ఉన్నది, కలలు కనే వరం. ఆ కలల యొక్క వివరము తండ్రికి అన్నలకు తెలియచేసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఏమిటి అని అంటే గనక సూర్యచంద్ర నక్షత్రములు అతడికి నమస్కారం చేయడం. ఇలాగన అతనికి ఉన్నటువంటి కలల వరమును బట్టి మరి అతడు చెప్పిన ఆ కళల యొక్క భావాన్ని అర్థం చేసుకున్నటువంటి అన్నలకి కోపం వచ్చి వేసింది. గనుక కోపం వలన అతడికి ఏమన్నా హాని కలుగుతుందేమో అన్నటువంటి ఆలోచనతో తండ్రి యోసేపును తన దగ్గరే ఉంచుకునేవాడు. గనుక ఆ విధంగా అతడు తండ్రి దగ్గరే ఉండడం వలన తండ్రి యొక్క జీవన శైలి, జీవన విధానం అంతా కూడా అతడికి అర్థమైంది. ఏంటి తండ్రి యొక్క జీవన విధానం? కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుచు దేవునితో సమయం గడపడం, దేవుని యందు నిలిచి ఉండడం, దేవుని ఎడల అపారమైన భయభక్తులు కలిగి ఉండడం, అపారమైన విశ్వాసం కలిగి ఉండడం. ఈ విధంగా యోసేపు తండ్రి యొక్క స్థితిగతులను అన్నిటినీ పూర్తిగా చూస్తూ ఉన్నాడు గనుక దానిని యోసేపు అభ్యాసం చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. దేవుని మీద అతడికి ఇంకా ఇష్టం పెరిగింది, నమ్మకం పెరిగింది, దేవుని ఎడల భయభక్తులు పెరిగాయి. గనుక అతడికి అన్నల వలన శ్రమ కలిగిన, ఒంటరిగా విడిచిపెట్టబడిన అన్నలందరూ కూడా ఒక పార్టీ, తిననొక్కడిని వేరుగా చూస్తూ ఉండేవారు. అన్నలందరూ కూడా కలిసి ఉండేవారు, తినను మాత్రం కలుపుకునేవారు కాదు. అయినప్పటికీ కూడా ఆ బహిరంగ పరిస్థితులను చూచి అతడు మరి
దేవుని బట్టి దేవునిలో ఇంకా స్థిరంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. దేవునిలో స్థిరంగా ఉండడాన్ని బట్టి ఫలించెడి కొమ్మగా ఉన్నాడు. ఆ ఫలించెడి కొమ్మ అంటే అర్థము, మరి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఒక ప్రక్కన శ్రమలు, మరి ఒక ప్రక్కన అధికారుల వలన ఆదరణ, అధికారులు అతని యందు నమ్మిక ఉంచి అధికారులు తనకి బాధ్యతలు అప్పగించడం. ఫలించేడు కొమ్మగా ఉన్నాడు కనుక శ్రమలు ఉన్నాయి, ఒక ప్రక్కన మెప్పు కూడా ఉంది. మరి ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పినటువంటి ఒక మాట, శ్రమలు వచ్చినప్పుడు శ్రమలతో పాటు కిరీటములు కూడా దేవుడు పంపిస్తాడట. శ్రమలతో పాటు కిరీటములు, ఒక శ్రమ అయితే ఒక కిరీటము, 2 శ్రమలు అయితే 2 కిరీటములు, అలాగే ఎన్ని శ్రమలు అయితే అన్ని కిరీటములు. సాధారణంగా మనము శ్రమల వైపు చూచి దుఃఖపడతాం, బాధపడతాం, వైరాగ్యంలోనికి వెళ్ళిపోతాం. దేవుడా ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తూ ఉన్నావని. మనకు తెలియదు, అర్థం కాదు. శ్రమల వలన మనం పొందుతూ ఉన్నటువంటి ఆ బాధలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాము. కానీ కిరీటముల వైపు చూచేటటువంటి స్థితి, ఆత్మీయ స్థితి లేనందువలన శ్రమల మీద మాత్రమే మన దృష్టిని నిలిపి వైరాగ్యంలోనికి వెళ్ళిపోతాం. కానీ యోసేపు శ్రమల వైపు చూస్తూ ఉన్నాడు, దేవుడిచ్చే కిరీటముల వైపు కూడా చూస్తూ ఉన్నాడు. కారణము ఏమిటి అని అంటే గనక, అతడు దేవుని యందు నిలిచి ఉండుట, దేవుడు అతని యందు నిలిచి ఉండుట. గనుక దేవుని యందు అతని యందు దేవుడు ఉన్నారు గనుక తన దృష్టి శ్రమల వైపు కన్నా దేవుని వైపు ఎక్కువే ఉన్నది. దేవుని మీదే ఆశ ఉన్నది, దేవుని మీదే నమ్మకం ఉన్నది. గనుక ఆ శ్రమలను బట్టి వైరాగ్యం పొందక, నిరాశ పడక, మరి తనకు అప్పగించబడినటువంటి పనులన్నిటిలో కూడా నమ్మకముగా ఉంటూ వచ్చారు. దేవునిని బట్టి అతడు నమ్మకమైనటువంటి రీతిని జీవించాడు. తనకు అప్పగించబడినటువంటి పనులను నమ్మకంగా నిర్వర్తిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు యొక్క బిడ్డలముగా, ప్రభువును నమ్ముకున్నటువంటి వారముగా మన దృష్టి శ్రమల వైపు కన్నా ప్రభు వైపు ఉండాలి. శ్రమల వైపు చూస్తే భయపడిపోతాం. యేసు ప్రభు శిష్యులు ఓడలో ప్రయాణం చేస్తూ, నవలో ప్రయాణం చేస్తూ, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా పెద్ద గాలి తుఫాను వచ్చింది. ఆ గాలి తుఫాను వైపే చూచారు, భయపడిపోయారు. గనుక ప్రభువా మేము నశించిపోతూ ఉన్నాం అని చెప్పి వారే చాలా ఆందోళన చెందారు. గనుక శ్రమల వైపే మన దృష్టి ఉంటే గనుక మనకు వచ్చేటటువంటి ఆలోచన మనం నశించిపోతూ ఉన్నామని. కానీ ప్రభు తెలియజేసిన మాట, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను అని అన్నారు. గనుక మన కొరకే ప్రభు వచ్చి ఉన్నారు. మనం నశించిపోతున్నామని మనలను నశించకుండా జీవింప చేయడానికి ప్రభువు వచ్చి ఉన్నారు. కాబట్టి ఎంతటి శ్రమలు వచ్చినా మనము స్థిర బుద్ధి కలిగిన వారమై, స్థిర మనస్సు కలిగిన వారమై ప్రభు వైపు, ప్రభు ఇచ్చు కిరీటముల వైపు చూడడానికి మనం ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాము. గనుక యోసేపు ఫలించెడి కొమ్మ అని అంటే, ఆ ఫలింపు అన్నది ఎందుకు కలిగింది అని అంటే, అతడు ఓట యొద్ద ఉన్నాడు. ఆ ఓట ప్రభు యందు నిలిచి ఉండుట, ప్రభు అతని యందు ఉండుట. గనుక ప్రభువులో మనం ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు ప్రభువు మనలను విడిచిపెట్టేవారు కాదు. ప్రభు అన్నటువంటి మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. గనుక ఆయనకి వేరుగా ఉండి ఏది చేయలేము. ఆయనకి వేరుగా ఉండి ఏది చేసినా అంతా కూడా వ్యర్థమే, అంతా కూడా వృధానే. గనుక ఇక రెండవ వంతు చీటి యోసేపు పుత్రులకు వచ్చింది.
యోసేపు పుత్రులకు రెండవ వంతు చీటి రావడానికి కారణము యోసేపు అందుకున్నటువంటి దీవెనలు. యోసేపు దేవుని యందు నిలిచి ఉండుట. మరి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయములో మోషే గారు ఇశ్రాయేలీలైన వారిని దీవించారు. దీవిస్తూ మరి యోసేపుని గురించి అన్నటువంటి మాటలు ఏమిటో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 13వ వచనము. యోసేపుని గూర్చి ఇట్లా, నేను ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. కనుక ఇంకా చాలా వచనాలు రాయబడి ఉన్నాయి యోసేపును గురించి. మరి 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నాయి. ఆకాశము పరమార్థముల వలన, క్రింద అగాధ జలముల వలన. దేవుడు మరి ఆకాశంలో జలములను ఉంచారు, భూమి క్రింద జలములను ఉంచారు. సూర్యుని వలన, చంద్రుడి వలన, పర్వతముల వలన. ఇవన్నీ ఏంటి అని అంటే గనక సృష్టి వలన పొందవలసిన సకల మేళ్ళు పొందేవాడుగా ఉన్నాడు. ఇంకా చూస్తే మనం పాడుకుంటాం, ఆశీర్వాదములు మా మీద వర్షింపము దేవా అనేసి. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు ఉన్నాయి, అలాగునే మనుష్యుల దయ కూడా ఉంది. యోసేపుకు దేవుని దయ, మనుష్యుల దయ ఉన్నది. అలాగనే సృష్టి నుండి పొందవలసిన సకల మేళ్ళు పొందగలిగినటువంటి ఆశీర్వాదకరమైన స్థితి ఉంది. దానికి అంతటికీ కారణం యోసేపు చేసినటువంటి ఒకే ఒక పని, ఓట యొద్ద నిలిచి ఉండుట. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. గనుక దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రభు అంటారు, ఇహమందు 100 రెట్లు, పరలోకమందు నిత్య జీవం. మరి హింసలు కూడా ఉన్నాయి. ప్రభు అంటారు, హింసలతో పాటు ఇహమందు 100 రెట్లు, పరలోకమందు నిత్య జీవం. ఈ 3 అనుభవాలు, పరలోకపు ఆశీర్వాదాలు, భూలోకపు ఆశీర్వాదాలు, శ్రమలు, ఈ 3 అనుభవాలు యోసేపు గారు కలిగి ఉన్నారు. గనుక దేవునితో సహవాసం చేయుచున్నటువంటి మనం ఆయన యందు నిలిచి ఉంటే, ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి అని అంటే గనుక సంపూర్ణంగా దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాదు సుమా. ఇంకా చేయవలసింది ఏమిటి అని అంటే, కీర్తనల గ్రంథంలో మనం చదివాం 1వ కీర్తనలో ఏంటి అని అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుని ఆలోచనలో యోసేపు గారు నడవలేదు. ఎదురయ్యానికి దుష్టుల యొక్క ఆలోచనలు ఎదురయ్యాయి. పోతీఫెర భార్య అంటది, నా భర్తకు తెలియకుండా మనమిద్దరం కలుద్దాం, దుష్టత్వపు ఆలోచన. కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు. పాపుల మార్గమున నిలువక అంటే వాళ్ళ అన్నలు తప్పులు చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే ఒకానొక దినమున యోసేపును వాళ్ళ నాన్న ఇశ్రాయేలు లేదా యాకోబు పిలిచి, మీ అన్నలు ఏం చేస్తున్నారో చూస్తురా అని చెప్పేసి పంపిస్తారు. అంటే వాళ్ళు తనకు వేరుగా ఉన్నారు కనుక తప్పులు చేస్తారు, పాపం చేస్తారు అన్నది తండ్రికి తెలుసు. గనుక పాపుల మార్గములో నిలవలేదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు, పాపుల మార్గమున నిలవలేదు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండలేదు. అపహాస్యం చేయడం అంటే
చులకనగా మాట్లాడుకోవడం, ఒకరి గురించి చులకనగా మాట్లాడడం, ఒకరిని హేళన చేయడం, ఒకరు కృంగిపోయే విధంగా మాట్లాడడం, అవి వాళ్ళ అన్నలకు ఉండేవి. అదిగో ఆ కర్లకు అనేవాడు వస్తున్నాడు, ఇప్పుడు వీడిని గోతులో పడేస్తున్నాం కదా, ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాడు కదా, మనం గోతులో పడేస్తున్నాం కదా, వీడిని ఎవరు రక్షిస్తాడో చూద్దాం. ఇటువంటి మాటలు వాళ్ళ అన్నలు పలికారన్నమాట. గనుక అపహాస్యపు మాటలు తన నోట నుండి రాలేదు, కానీ తాను చేసింది ఏమిటి అని అంటే దివారాత్రము దేవుణ్ణి ధ్యానించడము, దేవుణ్ణే తలంచుకోవడం, దేవుని గురించి ఆలోచన చేయడం, దేవునికి ఇష్టమైన పనులు చేయడం. ఆ రీతిని దేవుని యందు నిలిచి ఉన్నాడు గనుక అతడు దేవుని యొద్ద నుండి పొందినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అని అంటే గనుక పరలోకపు దీవెనలు, భూలోకపు దీవెనలు, వాటితో పాటు శ్రమలు కూడా. ఆ శ్రమలు కూడా ఈయనకు సహాయపడ్డాయి. ఒక శ్రమ వచ్చిన వెంటనే ఇంకొక స్థలానికి పంపించి వేయబడుతూ ఉన్నాడు. ఏ స్థలానికైతే పంపించి వేయబడుతూ ఉన్నాడో వారి మధ్య తన యొక్క భక్తి ద్వారా, సుబుద్ధి ద్వారా, సత్ప్రవర్తన ద్వారా, నమ్మకత్వం ద్వారా మంచి సాక్ష్యాన్ని సంపాదన చేసుకున్నాడు. గనుక శ్రమలు కూడా యోసేపు గారి యొక్క అభివృద్ధికి తోడ్పడ్డాయి. కాబట్టి శ్రమలు మనకు తోడ్పడేటటువంటి సాధనములే, మనలను నష్టపరిచేవి కావు, నశింపచేసేవి కావు అని మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము. గనుక మొదటి వంతు చీటి యోధా వంశీకులకు వచ్చింది, రెండవ వంతు చీటి యోసేపు పుత్రులకు వచ్చింది. ఆ రీతిని మరి యోసేపు వలె మనము కూడా దేవుని యందు స్థిరముగా నిలిచి ఉండి ఆయన మన యందు నిలిచి ఉండినటువంటి ఆత్మీయ స్థితితో బహుగా ఫలించగలిగిన ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించున్నాం. వెత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్లకుండానట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేగమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది సమయం ప్రభువును తలంచుకుందాం. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునే తలంచుకుందాము. ఆశీర్వాదములకు కర్త, ఆశీర్వాదములకు దాతయునైన ప్రభు, ఆయన ఏది కలుగజేశారో ఆ సమస్తమును ఆయన ఆశీర్వదించారు. ఆయన కలుగజేసిన దేనిని ఆయన శపించలేదు. ఆయన కలుగజేసిన దానిని ఆయన ఆశీర్వదించారు. ఎందుకనగా ఆయన కలుగజేసినది యావత్తు అందమైనదిగా, దేవుని దృష్టికి అందమైనదిగా, ఎట్టి విధమైన లోపములు లేనిదిగా ఉన్నది. ఆయన కలుగజేసిన సమస్త విశ్వము మనకు కనబడేవి, కనబడనివి అన్నీ కూడా ఆయన శ్రేష్టమైన రీతిని కలుగచేశారు గనుక వాటినన్నిటినీ ఆయన ఆశీర్వదించారు. అటువంటి ఆశీర్వాదములకు కర్త అయినటువంటి ప్రభువునే తలంచుకుందాము. ప్రభువును తలంచుకునేటువంటి వారలారా, ఆయన ఆశీర్వాదములకు కర్త మాత్రమే. ఆయన శపించేవారు కారు. కానీ
గ్రంథములో ఆయన ఆశీర్వాదపు వచనములు, శాపవచనములు రాయించారు. ఆదిలో ఆయన కలుగజేసిన యావత్తును ఆశీర్వదించినటువంటి ప్రభువు కాలము గడువగా ఆశీర్వాదము మరియు శాపము అని ఎందుకు పలికి ఉన్నారు? ఈ రెండు స్థితుల గురించి ఎందుకు ప్రభు మాట్లాడి ఉన్నారు అని ఆలోచన చేసిన ఎడల ఆ శాపము అనేటటువంటి మాట ఆయన పలుకుట కొరకు కారణము శాపగ్రస్తమైనది ప్రవేశించినది. శాపగ్రస్తమైనది ఒకటి మీలో ఉన్నది అని దేవుడు యెహోషువతో పలికినట్లుగా శాపగ్రస్తమైనది మనలోనికి ప్రవేశించుటను బట్టి ఆశీర్వాదములు మాత్రమే పొందవలసిన మనము శాపమునకు సంబంధించిన ఫలితములను పొందుచూ ఉన్నాము. ఆ శాపగ్రస్తమైనది మనలో ఉండుటను బట్టియే మనలోనికి అది దానిని మనము తీసుకొనుటను బట్టియే దుఃఖపడవలసిన పరిస్థితులు, భయపడవలసిన పరిస్థితులు, తలదించుకొనవలసిన పరిస్థితులు ఇవి దేవుని వలన కలిగినవి కావు. కానీ ప్రభు మనకిచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి మనమే వాటిని తీసుకొనుచు ఉన్నందువలన ఆశీర్వాదములు పొందలేనటువంటి దుస్థితిలో ఉన్నాము. మీకు భిన్నమైనది ఏది మేము కలిగి ఉంటామో అది శాపగ్రస్తమైనది. మీ చిత్తానికి వ్యతిరేకమైనది మేము ఏది కలిగి ఉంటామో అది శాపగ్రస్తమైనది. అట్టి దుస్థితిని మేము కలిగి ఉండుటను బట్టి మమ్మను క్షమించండి. మీరు మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రము మేమే సద్వినియోగపరచుకొనలేనటువంటి బలహీనులం. మా బలహీనతలను బట్టి క్షమించండి అని ప్రభువును క్షమాపణను వేడుకుందాం. క్షమించమని వేడుకొనినటువంటి వారలారా తీర్మానము చేసుకుందాం. దేవాది దేవుడు మనము ఆశీర్వాదములకు వారసులముగా ఉండవలెనని మానవులమైన మనలను తన స్వహస్తములతో నిర్మించారు. తన యొక్క జీవవాయువును నాసికారంధ్రములలోనికి పంపించారు. తన పోలిక, తన స్వభావమును మనకు అద్దారు. అర్థము చేసుకొనగలిగిన జ్ఞానము ఉన్నదా? బుద్ధి ఉన్నదా? పరిశీలన చేసుకొని తీర్మానము చేసుకుందాము. మా ఎడల మీ ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, మాకు తోచనివి, మేము గ్రహింపలేనివి. అంత అత్యున్నతమైన ఆలోచనలు మా ఎడల కలిగి నిరంతరము ఆశీర్వాదములకు మాత్రమే వారసులముగా ఉండవలెనని మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి వాడా,
మీ ఆలోచనలు అర్థం చేసుకునడానికి ప్రయత్నము చేస్తాము. మీ కార్యములు అర్థము చేసుకునడానికి ప్రయత్నము చేస్తాము. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారని వ్రాయించినటువంటి వాడా, అనాదిలోనే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న ఆమె యొక్క అనాది ఆలోచనను అర్థము చేసుకునడానికి ప్రయత్నము చేస్తాను. నిరంతరము మమ్మల్ని ఆశీర్వదించుచూనే ఉండేవాడవు నీవు. మీరు మీ హస్తములను ముడుచుకొనలేదు. మమ్మల్ని ఆశీర్వదించుటకు చాపిన మీ చేతులు ఏ దినమునైతే ఏ సమయంలోనైతే మీరు ఆశీర్వదించుటకు మీ చేతులను చాపి ఉన్నారో, నాటి నుండి నేటి వరకు ఆశీర్వదించుచూ ఉన్నవాడా, మీ హస్తముల క్రిందకు చేరడానికి, మీ అందు మాత్రమే నిలిచి ఉండడానికి, స్థిరమైన మనస్సు కలిగిన వారమై ఓట యొద్ద నిరంతరము ఉండుట కొరకు తీర్మానము చేసుకొనొచ్చి ఉన్నామని తీర్మానము చేసుకుందాము. తీర్మానము చేసుకునేటువంటి వారులారా, ప్రభువుకు సమర్పణ అవుదాము. చెడుగెక్కువగుచు ఉన్నది, భూలోకమున చెడుగెక్కువవచ్చు ఉన్నది. ఈ చెడుపై మంచి పై చేయి కలిగినదిగా ఉండునట్లు, చెడును ఓడించి మంచి జయము పొందునట్లు, అనగా మనము కలిగి ఉన్న చెడంతా కూడా ఓడిపోయి మనలో ఉన్న మంచి వృద్ధి చెందినట్లు, జయము పొందినట్లు, అనగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, ఓట యొద్ద మాత్రమే నిలిచి ఉండడానికి, నీటి కాలువల యొద్ద నిలిచి ఉండడానికి ప్రభువుకు మనలను అప్పగించుకుందాము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు తెలియచేసిన మాట చొప్పున ఆయనకు వేరుగా ఉన్న ఎడల మనము వ్యర్థులమైపోదుము. మన మాటలు, పనులు, ఆలోచనలన్నీ కూడా వ్యర్థమవును. ఫలించెడి కొమ్మగా మనము ఉండుట కొరకు ప్రభువుకు సమర్పణ అవుదాము. సమర్పణ చేసుకొనినటువంటి మనమే అంశ ప్రార్థన చేద్దాము. ఫలించెడి కొమ్మ అని ఆశీర్వదించినటువంటి దేవా, ఆ ఫలించెడి కొమ్మ అంశము మాకు అనుగ్రహించండి. ఆ దీవెనను మాకు దయచేయండి. యోసేపు చేసిన ఏ ప్రయత్నము కూడా విఫలము కాలేదు. ఏ ప్రయత్నము కూడా, ఏ మాట కూడా వ్యర్థము కాలేదు. కానీ యోసేపు యొక్క మాటలు, పనులు, ప్రయత్నములన్నీ కూడా మీకు మహిమకరముగాను అందరికీ ఉపయోగకరముగా ఉండునట్లు అతని ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ కూడా ఫలించినట్లు దీవించినటువంటి వాడా, అటు దీవెన మాకును దయచేయండి.
పరలోకపు దీవెనలు, భూలోకపు దీవెనలు, శ్రమలను ధైర్యముగా ఎదుర్కొనగలిగిన స్థితి యోసేపుకు మీరిచ్చారు తండ్రి. మీరివ్వకపోతే శ్రమలలో ధైర్యముగా స్థిరముగా ఉండేవాడు కాడు. గనుక మాకును అట్టి స్థిరమైన స్థితి, శ్రమలలో నిలకడగా మీ అందు నిలిచి ఉండేడి స్థితి, శ్రమలలో ధైర్యముగా ఉండేడి స్థితి, శ్రమలలో కృంగిపోక శ్రమలయందు ఆనందించేడి స్థితిని మాకు అనుగ్రహించండి. పరలోకపు ఆశీర్వాదములు, భూలోకపు ఆశీర్వాదములు, సృష్టి ద్వారా పొందవలసిన మేలులు మాకు దయచేయండి ప్రభు అని వేడుకుందాము. ప్రభువును వేడుకొనినటువంటి వారలారా, ఆయనకే నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాము. ఆశీర్వాదములకు దాత స్తోత్రములు, ఆశీర్వాదములకు కర్త నమస్కారములు. మీ ఆశీర్వాదపు హస్తములను ముడుచుకొనక చాపిన సమయము నుండి నేటి వరకు మమ్మను ఆశీర్వదించుచూనే ఉన్నారు. నిరంతరము ఆశీర్వదించువారై ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు, నమస్కారములు. మేము బహుగా ఫలించుట కొరకు మీరు తెలియచేసిన విషయమును బట్టి స్తోత్రములు. మేము బహుగా ఫలించవలెనన్నా మేము నిరంతరము చెమటోర్చి కష్టపడుట కాదు, కానీ మీ అందు నిలిచి ఉండుట. ఎంత సులువైన శ్రేష్టమైన పనిని మాకు తెలియచేసిన వాడా, నమస్కారములు. మీ అందు మేము నిలిచి ఉన్నప్పుడు మా యందు మీరు నిలిచి ఉండి మమ్మను బహుగా ఫలింపచేయువారు మీరు. నమస్కారములు, స్తోత్రములు. అని ఆయనకే కృతజ్ఞతా స్తోత్రములు తెలియచేద్దాము. స్తుతించినటువంటి వారలారా, కొద్ది సమయము కనిపెడదాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధులను మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములో చెల్లించున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి కొత్త సమయంతో సహవాసం చేయగలిగినటువంటి స్థితిని అనుగ్రహించారు. స్తోత్రములు. మీ రాక పర్యంతం అనుదినము మీతో నిత్య సహవాస అనుభవం కలిగి ఉండగలుగునట్లుగా మమ్మను దీవించండి ప్రభువ. నిరంతరము మీ అందే స్థిరముగా ఉండగలిగే కృపను దయచేయండి తండ్రి. మీ నుండి మేము వేరుగా వెళ్ళిపోకుండానట్లు నాయన మా చుట్టూ మీ కంచెను వేయమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన ఆయా స్థలములలో నుండి ఏకీభవించిన వారిని అందరినీ మీ సన్నిధిని స్థిరపరచండి. సన్నిధి ద్వారా మీరు మాకు ఏర్పరిచిన ప్రతి ఆశీర్వాదమును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రార్థించమని కోరిన వారు అందరన్న అంశములు మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆరోగ్యముల నిమిత్తము, ఆర్థిక సమస్యల నిమిత్తము వారు ఎదుర్కొంటున్నటువంటి నాయన చిక్కులు నా ప్రభువ, మరి పేదరికము, అప్పులు నా తండ్రి, కుటుంబ కలహాలు, వ్యాజ్యాలు నా తండ్రి, వారు చేయుచున్నటువంటి పనుల ద్వారా నాయన ఎదుర్కొంటున్నటువంటి చిక్కులు నా తండ్రి, ఎటువంటి సమస్య నేను మీకు అప్పగించినప్పుడు, మీ మీద ఆనుకున్నప్పుడు మీరు మాకు విజయమును అనుగ్రహించేవారు గనుక మరి బిడ్డలైన వారికి నాయన మరి నెరవేర్పులను దయచేసి ప్రభా మీ ప్రేమను కనపరచమని వేడుకొంచున్నాము తండ్రి. మీ సన్నిధిని స్థిరపరచమని వేడుకొంచున్నాము తండ్రి. వాతావరణ మార్పిడి వలన కలిగిడి అనారోగ్యంలో ఇబ్బందుల నుండి విడిపించండి, అంటు రోగముల నుండి విడిపించండి. పంటలను, తోటలను నాయన, పొలములను దీవించండి నాయన. సృష్టిలోని ప్రతి వస్తువును, ప్రతి జీవిని ప్రతినిత్యము దీవించమని వేడుకొంచున్నాము. ప్రతి ఒక్కరికి పోషణార్థమైన పనులను దయచేయండి తండ్రి. చదువుల్లో తోడుగా ఉండండి, ప్రయత్నములన్నింటిలో తోడుగా ఉండండి తండ్రి. నాయన వ్యర్థమైన విలాసంలో, లోకాకర్షణలో నుండి విడిపించండి. మాకు హాని కలిగించే ప్రతి విధమైన దుస్థితి నుండి మమ్మను వేరు చేయమని వేడుకొంచున్నాము తండ్రి. యుక్త వయసులో వివాహంలో జరిగించండి, సంతాన సాఫల్యతను దయచేయండి తండ్రి. సంతోషము, సమాధానమును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. మిషన్ అధికారులను దీవించండి, వారు చేయించిన సేవార్థమైన ప్రతి పనిని దీవించండి. సేవకులైన వారిని దీవించండి, సేవలో తోడుగా ఉండి నాయన వృద్ధిని, సఫలతను అనుగ్రహించండి. ప్రభుత్వ అధికారులను, నాయకులను దీవించండి, వారు చేయించిన నాయన మేలుకరమైన పనులన్నిటినీ దీవించమని వేడుకొంచున్నాము తండ్రి. మా ప్రియ ప్రభు, మమ్మల్ని అందరినీ మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించండి తండ్రి. విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగిస్తున్నాం. ముఖ్యంగా దుఃఖంలోనున్న వారికి ఓదార్పు, ధైర్యం, ఆదరణ దయచేయండి. పుట్టినరోజులు, వైవాహిక వార్షికోత్సవంలో జరుపుకొంచిన వారిని నాయన మీరు దీవించండి. వారి కొరకు మీరు సిద్ధము చేసిన కిరీటములను ధరింపచేసి మహిమ పొందమని విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగిస్తూ త్వరగా పెండ్లి కుమారుడిగా వచ్చి యేసుక్రీస్తు వారి వినామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారమును దయచేయము. మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడి నెల్లరికును ప్రార్థించిన, విడిచిన, మర్చిన సర్వాంశములకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత.